చూసారు కదండీ! ఇప్పుడు కుక్కరు 4 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు కుక్కర్ కింద ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేసి దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి. పక్కన పెట్టుకున్నాక పొయ్యి వెలిగించుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నానండి. కడాయి కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కడాయి హీట్ ఎక్కినాక ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. చూసేయండి, ఇవ్వండి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. ఎందుకంటే నాన్ వెజ్ అని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అంతలో నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి. తక్కువ వేసుకుంటే అడుగంటుతుందండి. అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనము ఆనియన్స్ యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి 2 వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవ్వండి ఆనియన్స్ పచ్చిమిర్చి 2 వేసేసానండి. ఇప్పుడు కొంచెం కలిపెట్టుకుందామండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. అండి మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను చూపించలేదు ఇందులో. మీరు ఇంట్లోనే హోమ్మేడ్గా ఫ్రెష్గా చేసుకునేదైతే టేస్ట్ బాగుంటుందండి. నాకు వీడియో తీసేదానికి ఎవరు లేరు కాబట్టి నేను అల్లం పేస్ట్ వేసేది స్కిప్ అయిపోయిందండి. మీరు ఫ్రెష్ నేను హోమ్మేడ్ ఇంట్లో చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకున్నానండి. మీరు కానీ ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ వేసుకోండి. బయట మాత్రం యూజ్ చేయొద్దండి, టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ కుక్కరు ప్రెషర్ అంతా పోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నామండి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి యాడ్ చేసుకుందామండి.